विरालकुलाम्भोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसदासीत् साक्षात् रामायणात्मना। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजरा विपत्तिमरणैरत्यन्तसोपद्रवम् संसारं स विहाय गच्छति पुमान् विष्णो पदं शाश्वतम्। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। వాసుదేవ, పరమ పవిత్రమైన ఈ శ్రీరామాలయంలో ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చుని రామాయణ ప్రసంగం మనం కొంచెం చేసుకోవటం అన్నది ఏ పురాకృత సుకృతమో. ఇది కిష్కింధకాండ కాబట్టి కోలాహలంతో స్వాగతించారు మన. శ్రీరామాయణంలో ఒక కాండలో ఉన్నటువంటి కథాంశాన్ని మొత్తం ఒక గంట వ్యవధిలో టూకీగా మాట్లాడుకోవటం అన్నది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం.
ఈరోజు నాకు అనుగ్రహింపబడింది కిష్కింధ. కిం కిం దదాతి ఇది కిష్కింధ. అది ఏదో ఏదో ఇస్తుందట. ఆ ఏదో ఏమిటి అని అంటే కొంచెం మనకి అంతగా రుచించని దాన్ని ఇస్తుందిట. అందుకని కిష్కింధ. కిష్కింధలో ఎప్పుడు కూడాను కవి కోలాహలమే. దానికి తగ్గట్టుగానే కథాంశం అంతా కూడా ఉంటుంది. ఇలా సప్తాహాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాండలోని కథాంశాన్ని, కథాభాగాన్ని చెప్పుకోవడం కాకుండా ఏదో ఒకటో అరో తీసుకుని దాన్నే సప్తాహంగా వ్యవసాయం సాగిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏం చేద్దానంటే కథామాత్రంగానే వెళ్ళిపోతాను తప్ప అక్షరానికి అక్షరానికి మధ్యన, పదానికి పదానికి మధ్యన, ఒక పాదానికి పాదానికి మధ్యన మహర్షి ఏం ఉద్దేశించారు అన్నది పట్టుకోవటం ఎక్కువ సమయం తీసుకుంటే కానీ అవ్వదు, వీలు కాదు. రెండవది, కిష్కింధలో సారాంశం ఏంటి అని అంటే అరణ్యకాండలో రామచంద్రుడు ఆయన మీలాగా నాలాగా ఏడ్చి మొత్తుకోవటం అంతా అయ్యింది. అయిన తర్వాత మెల్లగా పంపా తీరం చేరారు. అక్కడ మతంగ మహర్షి శబరి ఆశ్రమాన్ని దర్శించటంతో రాముడి యొక్క దివ్య కళ్యాణ గుణాలు ప్రకాశించాయి. సంహార కార్యక్రమం అక్కడ బాగా జరిగింది. అనుగ్రహం కూడాను ఆయన అక్కడ చూపించారు. అర్థాత్ రాముడు మానవుడే అని కాకుండా ఆయన శ్రీమన్నారాయణుడే అని చెప్పటానికి మనకి అరణ్యంలో బాగా ఆకరాలు దొరుకుతాయి, ఆధారాలు దొరుకుతాయి. మరి కిష్కింధకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడే ఒక మంచి మిత్రుడిగా, అలానే తన జగద్ రక్షణ కార్యక్రమాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవక్ర పరాక్రమశాలిగా మనకి దర్శనమిస్తాడు. కిష్కింధలో కథ ఏమిటి? ఇంకో ముఖ్యమైన అంశం, మనకి హనుమ దర్శనం కూడా ఇదిగో ఇక్కడే మొదటిసారిగా అవుతోంది. రామలక్ష్మణులు ఇద్దరు ఆంజనేయ స్వామిని కలుసుకోవటం, ఆ తర్వాత సుగ్రీవుడితో పరిచయం. సుగ్రీవునితో మామూలుగా స్నేహం చేయలేదు స్వామి, అగ్నిసాక్షిగా చేశారు. అగ్నిసాక్షిగా స్నేహం చేయటం, ఆ తరువాత వాలివధ, ఆ తరువాత తారా విలాపం, ఆ తరువాత సుగ్రీవ పట్టాభిషేకం, ఆ తరువాత వానరుల ప్రయాణం, మళ్ళీ వాళ్ళు కొంతమంది మేము చూడలేకపోయాం, అమ్మవారిని చూడలేకపోయామని వచ్చి చెప్పడం, ఆంజనేయ స్వామి, అంగదుడు వీళ్ళంతా దక్షిణ దిశలో సంపాతి మార్గదర్శనం తీసుకుని కొంచెం ముందుకెళ్ళటం. స్థూలంగా ఇది కిష్కింధలోని కథాంశం. ఇంకా అక్కడక్కడ కొంచెం వివరాలు చూసుకుంటూ ముందుకెళదాం. రాముడు ఆయన విష్ణువే కదా, భగవంతుడే కదా, మనలాగా దుఃఖిస్తాడా? ఆ దుఃఖించడం ఆయనకి తగునా? భార్య దూరం వెళ్ళిపోయిందని అంతగా ఏడుస్తాడా అని అంటే, శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి రామచంద్రుణ్ణి మానవునిగానే చిత్రించారు. వ్యంగ్యంగా ఆ లోపల అక్కడక్కడ ఇమిడ్చి ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్న మాట చెప్పుకుంటూ వస్తారు. వీళ్ళు పంపా తీరం అంటే పంపా సరస్సు అనేది ఒకటి, ఆ తీరాన్ని చేరుకున్నారు. పంప ఎలా ఉంది అని అంటే అదంతా చాలా శోభాయమానంగా ఉంది వీళ్ళు చేరుకున్నటువంటి సమయానికి, కాలానికి. చాతుర్మాస్యం అయిపోయింది అప్పుడే.
లేదు లేదు, సగం అయ్యింది. పంపా తీరం పంపా సరస్సా పంపా నదియా అన్నటువంటిది రెండు రకాలుగా మాట్లాడతారు మహర్షి. అది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి హంపి ఉంది కదా, అక్కడిది ఈ కిష్కింధ అన్నటువంటిది పంప అక్కడే ఉన్నదని పెద్దవాళ్ళు నిరూపించినటువంటి విషయం. ఆ శోభనంతా నేను వివరించి చెప్పుకుంటూ రావట్లేదు, కానీ ఒక్క శ్లోకం మాత్రం ప్రస్తావన చేద్దాం. మహర్షి ఏమంటున్నారంటే, వీళ్ళు పంపా తీరం అది పుష్కరిణి. పుష్కరిణి అనటంలోనే ఉద్దేశం ఏంటంటే పుష్కరాలు బాగా ఉన్నాయి అని. 12 సంవత్సరాల కాలం అన్నదే కాకుండా పుష్కరము అని అంటే పద్మం, కలువ, ఆ తామరలతో నిండినది కాబట్టి అది పుష్కరిణి అన్నమాట. దాని శోభని చూశారు, ఆనందించారు, ఆశ్చర్యపోయారు. అది దట్టమైన అరణ్యం కూడాను. ఆ చెట్ల సందుల్లోంచి మెల్లగా గాలి వీస్తోందిట. ఆ గాలి లక్ష్మణస్వామిని రామచంద్రస్వామిని కూడా సేద తీర్చేలాగా ఉంది, మెల్లగా వీస్తోంది. పద్మకేసరాల సుగంధాన్ని మోసుకొని వస్తోంది. మరి హాయిగా ఉన్నట్టే కదా. వీళ్ళు మెల్లమెల్లగానే నడుస్తూ ఉన్నారు, అంతా చూసుకుంటూను. ఈ హాయి మనకైతే చల్లని మందమారుతం, పద్మాల సుగంధాన్ని తీసుకుని వస్తున్నటువంటి గాలి, హాయి అయినటువంటి గాలి ప్రాణానికి. మహర్షి ఇక్కడ ఏమన్నారంటే, అంటే రాముడు లక్ష్మణుడితో చెప్తూ ఉన్నటువంటి మాట ఇది ఈ సందర్భంలో. పద్మకేసర సంస్పృష్టో వృక్షాంతర వినిసృత నిశ్వాస ఇవ సీతాయ వాతో వాయుర్మనోహర అన్నారు. అంటే అర్థం ఏంటి? మనోహరమైనటువంటి గాలి పద్మాల సుగంధాన్ని మోసుకొని వస్తోంది, చెట్ల సందుల్లోంచి మెల్లగా ప్రయాణం చేసి వస్తోంది, ఓ సుమనోహరంగా ఉన్నది అని. అయిపోయింది, మనం జంప్ చేస్తాం పక్కన తరువాతి శ్లోకానికి. అదంతా అరణ్య శోభని, ఆ ఉన్నటువంటి వాతావరణాన్ని వర్ణిస్తూ సాగుతుంది. ఇక్కడ అంటే నేను ఎక్కువ సమయం కావాలి అంటున్నది మనం పట్టుకోవలసినటువంటి ఒక మాట. నిశ్వాస ఇవ సీతాయ అన్నాడు రామచంద్రుడు. ఆ గాలి ఎలా ఉంది అని అంటే సీతమ్మ నిట్టూర్పులాగా ఉందిట. మరి నిట్టూర్పు ఎప్పుడు విడుస్తాం? ఏదో నిరాశలో ఉన్నప్పుడో, దుఃఖంలో ఉన్నప్పుడో, బాధ కలిగినప్పుడో, ఇక మనకి శక్తి లేదు దాన్ని ఆ పరిస్థితిని దాటడానికి అన్నప్పుడో అప్పుడే కదా నిట్టూర్పు. సకల ప్రపంచానికి హాయిగా ఉన్నటువంటి ఆ మందమారుతం రామచంద్ర స్వామికి సీతమ్మ నిట్టూర్పులాగా తోచింది. మహర్షి ఏ శబ్దాన్ని కూడాను సాధారణమైన కవిగానో యథాలాపంగానో వేయరట. పద్మకేసర సంస్పృష్టో అన్నారు. కేసరము అన్నటువంటిది రజోగుణానికి ప్రతీక. అది రజస్సుని తీసుకుని వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఆ సమయంలో రజోగుణ ప్రకోపం ఉంటుంది ప్రకృతి అంతా కూడాను. అంటే రాముడికి కోపం రావాలి, వస్తుంది కూడాను. తర్వాత పోనీ హాయిగా గాలి తీసుకుందామా, ఒళ్ళంతా ఆరబెట్టుకుందామా, ఏదో నడిచి నడిచి చెమట పట్టిపోయింది అని అంటే అది వృక్షాంతర వినిసృత అన్నారు. అంటే చెట్టుకి మధ్యన కొంచెం సందు ఉంటే, దట్టమైన అరణ్యం కదా, ఎంత సందు ఉంటుంది? ఆ కొంచెం సందులోంచి అలా అలా వస్తోంది. సరే, మన ప్రయాణం మనం సాగిద్దాం. ఆ చెట్ల సందుల్లోంచి ఇది ఏదో ఒక దొంగ కథ తొంగి చూసినట్టు వస్తుంది అంటాడు. అంటే మరి ఆయన ఏ దొంగ కూడాను క్లియర్గా కనపడేటట్టు రాడిగా. ఇంత చప్పుడు చేసుకుంటూ అసలే రాడు.
ఇలా ఆ వీచేటటువంటి గాలి సీతమ్మ నిశ్వాసంలాగా ఉన్నది అనటంలో మహర్షి ఉద్దేశ్యం ఏంటంటే, బహుశా ప్రకృతి పురుషుడు అని చెప్పి అంటాం కదా, సీతమ్మ ప్రకృతి మాత. అందుకని ప్రకృతి పంచభూతాలతో కూడింది కదా. ఇక నుంచి కథాక్రమంలో ఒక ముఖ్య భాగం అమ్మ మూల ప్రకృతి అన్నటువంటిది మహర్షి అక్కడ సూచించారు అని పెద్దలు అంటారు. అప్పటికి పంపా తీరం చేరేటప్పటికి వసంతమ్మ అది. ఈ వాసంతపు శోభ అంతా సీతమ్మ వారు కూడా ఉండి ఉన్నట్లయితే మనందరం ఇక్కడే ఉండిపోయేవాళ్ళం. ఆ అయోధ్యతో మనకి పనే ఉంది. అయోధ్య లాంటి నగరాలు ఏపాటివి? స్వర్గశోభలు ఈ పంపా తీరం యొక్క సౌందర్యానికి ఆహ్లాదనకి సాటి వస్తాయా? ఇలా అంటూ వెంటనే దుఃఖపడతాడు. నా రాజ్యం పోయింది, నా బుద్ధి పనిచేయటం లేదు, దీనుణ్ణి అయ్యాను, అందున సీతమ్మని పోగొట్టుకున్నాను, నన్ను అనుసరించి ఆమె అరణ్యానికి వచ్చింది కదా, ఆమె లేకుండా నేను జీవించలేను లక్ష్మణ, నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళు ఉంటాలో నేను చెప్పలేను, నువ్వు వెళ్ళిపోయి భరతుణ్ణి కలుసుకో, అక్కడ మన అన్నదమ్ములందరూ మీరు సుఖంగా ఉండండి, నన్ను ఇక్కడ వదిలేయండి అని రాముడు బాధపడతాడు. అన్నదమ్ములు ఎటువంటి అన్నదమ్ములు అన్నది రామాయణంలో, శ్రీరామాయణంలో మహర్షి మనకి చూపిస్తారు. ఈ కిష్కింధలోనే రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములు ఉన్నారు, వాలి సుగ్రీవుల లాంటి అన్నదమ్ములు ఉన్నారు. వీరి సౌభ్రాతృత్వం ఎలాంటిదో చూడండి. ఓ పాము కరిచింది అనుకోండి, ఎవరినైనా కరిస్తే నేను పోయి వాడి దగ్గరికి చేరి, ఓ నిన్ను కరిచింది నాగుపామేమో, అది కూడా నువ్వు రాచినాగేమో, ఇంకా 3 నిమిషాలే ఉంది, నీకు 2 నిమిషాలే ఉంది, వామ్మో వాయో అంటే 8 నిమిషాలు బతికేవాడు 1 నిమిషంలోనే పోతాడు. రాముడి పరిస్థితి ఇదే కదా. ఇప్పుడు లక్ష్మణస్వామి ఏమంటున్నాడంటే, రాముణ్ణి కాపాడుకునేటటువంటి బాధ్యత వహించి కదా ఆయన వచ్చాడు, ఆయనకి అండగా ఉండటానికి కదా, ఆయన సేవ వల్ల కలిగిన శక్తితోటే, సామర్థ్యంతోటే లక్ష్మణస్వామి రామచంద్రుడికి అండగా నిలబడ్డాడు. ఉత్సాహాన్ని మించినటువంటి బలం ఇంకొకటి లేదు. ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం. ఉత్సాహవంతుడికి అపజయం అన్నటువంటిది ఉండదు, కార్యసాధకుడికి అస్సలు తిరుగుండదు, ఉత్సాహవంతుడికి దుర్లభమైనటువంటి లేదు. మహాత్మానం కృతాత్మానం ఆత్మానం నావబుద్ధ్యసే. నువ్వు మహాత్ముడివి, మనోనిగ్రహం ఉన్నవాడివి, నిన్ను నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. సామాన్యుడిలాగా కామానికి శోకానికి వశుడవైపోయి ఇలా ఏడుస్తావేంటి? మన ముందు ఎంత పెద్ద పని ఉన్నది, సాధించాల్సినటువంటి మహత్కార్యం ఏమున్నది, ఒకసారి గుర్తు చేసుకో, మనం ఆ పని పూర్తి చేసుకోవద్దా? ఇలాగా లక్ష్మణస్వామి రామచంద్రుణ్ణి ఉత్సాహపరుస్తాడు. ఆ హితోక్తులు విన్నటువంటి రాముడు రమణీయమైనటువంటి ఆ ప్రకృతి కలిగించిన చిత్త వికారం నుంచి బయటపడ్డాడు. శోక మోహాలు విడిచిపెట్టి మళ్ళీ వేగంగా పంపా సరోవరం దాటుకుని ఋష్యమూకం వైపు ప్రయాణం చేశారు. మెల్లగా ఋష్యమూకం చేరారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలాగా తిరుగుతూ ఉంటే ఆజానుబాహులైనటువంటి ఈ అన్నదమ్ములు ఇద్దరు జటావల్కలాలు ధరించి, పెద్ద పెద్ద కోదండాలు పట్టుకుని, అక్షయ తూణీరాలు ధరించి అలా తిరుగుతూ ఉంటే దూరం నుంచి సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవుడి పరిస్థితి ఏంటి? చీమ చిటుక్కుమన్నా, గాలి కదిలినా, ఆకు అలా కదిలినా
వాలి ఎవరిని పంపించాడో లేదా వాలి తానే స్వయంగా వచ్చాడో నన్ను సంహరించటానికి ఉలికి ఉలికి పడుతుంటాడు, భయపడుతూ ఉంటాడు. వాలి రాలేడని తెలుసు ఈ పర్వతం మీదికి. ఎందుకనంటే దానికి ఒక బ్యాక్డ్రాప్ కథ ఉన్నది. ఆయన రాకూడదు కాబట్టి ఋష్యమూకం మీదికి వీడికి భయం ఉన్నప్పుడు ఏంటి అని అంటే సందేహాలు కలుగుతూ ఉంటాయిగా. భయస్థుడైనటువంటి వాడికి మరీ ఎక్కువ సందేహం. అందుకని తాను రాకూడదు కాబట్టి ఋష్యమూకం మీదికి మనల్ని నిర్జించగలిగినటువంటి సమర్థులు ఎవరో వాళ్ళని పంపించాడు అని చెప్పి నా అనుమానం. ఏం చేతానంటే వాలికి ఉన్నటువంటి తెలివి మీద సుగ్రీవుడికి అపారమైన నమ్మకం. ఎప్పుడు ఏ పని చేయాలో ఎలా చెయ్యాలో వాలికి తెలిసినంతగా ఆ వానర సామ్రాజ్యంలో మరెవరికి తెలియదుట. అందుకని సమయం చూసుకుని ఇప్పుడు వీళ్ళని పంపించాడేమో అని అనుమానపడుతూ భయపడుతూ ఆంజనేయ స్వామిని పిలిచారు. ఆయనకి విన్నవించాడు. ఏమి అని అంటే, నువ్వు సామాన్య మానవుడిలాగా మారువేషంలో వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉన్నాయో చూడు, వాళ్ళతో సంభాషించి వాళ్ళ ఎవరో, ఎందుకు వచ్చారో, ఏ ప్రాంతంలో ఎందుకు తిరుగుతున్నారో, వాళ్ళకేం కావాలో అవన్నీ కనుక్కుని వచ్చి నాకు రిపోర్ట్ చేయమన్నాడు. సో ఆంజనేయ స్వామి ఏం చేశారు? ఇది మనకి శ్రీరామాయణంలో హనుమ యొక్క ప్రథమ దర్శనం. ఓ సన్యాసి వేషం వేసుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు వాళ్ళతో మాట్లాడారు. మీరెవరు, ఎందుకు వచ్చారు? ఆయన ఎంతసేపు అడిగినా రాముడు సమాధానం చెప్పలేదు. అలా కాసేపు అడిగిన తరువాత లక్ష్మణస్వామి వైపు ఇలా చూశారట రామచంద్రుడు, సాభిప్రాయంగా చూశాట. అప్పుడు లక్ష్మణస్వామి తాము ఎవరమని కథంతా మళ్ళీ ఒకసారి చెప్పుకొచ్చారు. దశరథుడు పుత్ర కామేష్టి చేయటం దగ్గర నుంచి సీతాపహరణం దాకా, అరణ్యంలో కబంధుడు వీళ్ళని గైడ్ చేయటం వరకు, పంపాతీరం వెళ్ళి సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి అని చెప్తాడు కదా, అంతవరకు కథంతా చెప్పి ఆ సుగ్రీవుడి కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి తనకిక వేషంతో పని లేదుగా, స్వస్వరూపాన్ని ధరించాడు. ధరించి నేను ఆ సుగ్రీవుని యొక్క దాసుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను హనుమంతుణ్ణి అని ముందు చెప్పుకోలేదు ఆయన. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః. తన గుట్టు చెప్పేశాడు. అంటే ఇంకా సన్యాసి వేషంలో ఉండటంలో అర్థం లేదు. అందుకని నేను వానరుణ్ణి అని చెప్పుకుంటూ, అలానే రాజ్ఞా వానరముఖ్యానాం సుగ్రీవేణ ప్రేషిత అహం ప్రాప్త ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అదిగో ఆయన పంపిస్తే నేను వచ్చాను అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత రామచంద్రుడు ఏమన్నాడు? కిష్కింధలో బాగా ప్రముఖమైనటువంటి శ్లోకం, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యం ఏవం విభాషితుం. ఇది ఆంజనేయ స్వామి యొక్క గుణగణాలని విప్పి చెప్పినటువంటి ఒక శ్లోకం. ఋగ్వేదం తెలిసినటువంటి వాడు, యజుర్వేదాన్ని ధారణ చేసినటువంటి వాడు, సామవేదం నేర్చుకున్నటువంటి వాడు, 3 వేదాలలో కోవిదుడైనటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడలేడు. మరి ఇక్కడ మనకి కిష్కింధ చెప్పేదేంటి? భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం అన్నారు కదా. మనం మాట్లాడితే అవతలి వాడికి ఉద్వేగం కలగకూడదు. మీరెంత కోపంగా మాట్లాడినా అవతల వాడికి కోపం రాకూడదు, రోషం రాకూడదు. అంటే అక్కడ ఒక ఘర్షణ జరగకూడదు. హితమైనటువంటి ప్రియాన్ని పలికాలి. ఇలాంటివి ఉన్నాయిగా. ఆంజనేయుడు అలా మాట్లాడుతున్నాడు. అంచేత రామచంద్రుడు ఏమన్నాడు? ఈ 3 వేదాలు సాంగోపాంగంగా తెలిసినటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడాడు అని చెప్పి, ఇలాంటి దూతలు ఏ రాజు దగ్గరైతే ఉంటారో
ఆ రాజు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడాను ఏ సందేహము లేకుండా ఫలిస్తాయి అని రామచంద్రుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఇక్కడ కొంచెం ఆగిపోదాం. అంటే ఇలా కథ చెప్పుకుంటూ పోతే ఈ వర్ణనలు వస్తాయి, అవన్నీ నేను కొంచెం ఆగిపోతున్నాను, అవన్నీ మాట్లాడకుండాను. హనుమాన్ అంటే అర్థం ఏంటి? హనుమాన్ నామ వానరహ అని కదా అన్నాడు. అంటే హను అంటే దవడ కదా, మంచి దవడలు ఉన్నవాడు అని అర్థం. మరి మనందరికీ కూడా దవడలు ఉన్నాయిగా, మరి మనందరం హనుమాన్ కాలేంగా. హనుమంతుడు ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరూ లేరు కదా. అంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన పని ఉన్నదన్నమాట. హను అంటే దవడ, హంతి భక్ష్యం, తిని పెడుతుంది, అదొక ఉపయోగం దవడ వల్ల. అంతేనా? హంతి, హన, హంస, గత్యాహ, ఇది ఒక వ్యుత్పత్తి. హను ఏం చేస్తుంది అంటే హింసిస్తుంది. మనం లోపలికి వేసిన ఆహారాన్ని హింసించకపోతే మనకి కావలసిన ప్రయోజనం రాదుగా. సో హను అన్న మాటలో హింస ఉన్నది. అలానే గత్యాహ అన్నారు కదా, అది గతిశీలమైనది, ఆడుతూ ఉంటుంది. ఈ హింసని అటు వ్యుత్క్రమం చేస్తే, రివర్స్ చేసుకుంటే సింహం అవుతుంది అనుకుందాం. సింహము మన వాంగ్మయంలో అపరిమితమైనటువంటి తేజస్సుకి ప్రతీక, అలానే అత్యున్నతమైనటువంటి గతిశీలతకి ప్రతీక. మరి ఇక్కడ హను అన్న శబ్దం ఏం చెప్తోంది అంటే, ఎక్కడ గతిశీలతని చెప్పారో మన వాంగ్మయంలో, ఆ గతిశీలత, ఆ చలనశీలత జ్ఞానానికి గుర్తు. అర్థాత్ హనుమాన్ అని అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు అన్న అర్థం తీసుకుందాం. మంచి జ్ఞానం ఏంటి మరి ఉన్న దాంట్లో? ఆయన గురించి చెప్పేదేగా. అంతకు మించి ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు కదా. అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆ జ్ఞానాన్ని మరొకరికి అందివ్వగలిగినటువంటి వాడు హనుమాన్ అన్నమాట. తాను నేర్చుకుని దాన్ని నేర్చుకుంటూ ఇంకొకరికి చెప్పగలిగిన వాడు ఏమవుతాడు? మంచి టీచర్ అవుతాడు. ఆయన్నే ఆచార్యుడు అన్నాం. ఇదిగో ఇక్కడ మనం స్వామిని చేరుకోవాలి అని అంటే ఒక ఆచార్యుడి ముఖతః చేరుకోగలం అన్నది ఒక ప్రతిపాదన అన్నమాట. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖంగా చెప్పేటటువంటి మాట. ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు. అంటే గురువుని ఎవరైతే కలిగి ఉంటారో వాడు మాత్రమే పురుషుణ్ణి తెలుసుకోగలడు. పురుషుడు ఎవరు అని అంటే ఒక్కడే అన్నమాట, ఆయన ఒక్కడే. స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అన్నారు. మిగిలినటువంటి చరాచర ప్రపంచం అంతా అది స్త్రీ ప్రాయం అన్నారు. ఒక్కడే పురుషుడు, ఆ పురుషుడు స్వామి. ఇక కిష్కింధ తర్వాత సుందరకాండ కథ వస్తుంది. ఆంజనేయుడికి ఇంకొక పేరు ఆంజనేయుడనే ఉన్నదిగా, దాన్ని కూడా కొంచెం విమర్శిద్దాం. అంజనము కలిగిన వాడు ఆంజనేయుడు, ఒక అర్థం తీసుకుందాం. అంజనాదేవి కుమారుడు ఆంజనేయుడు, ఆ అర్థము ప్రముఖమైంది. అంజనాదేవి అంజనము కలిగినది అని కూడా అనుకుందాం కాసేపు. అంజనః అర్థం ఏంటి? పాతకాలంలో అదొక పెద్ద శాస్త్రం. అంజనం వేసి మనకు కనబడినటువంటి దాని ఉనికిని, దాని ప్రస్తుత స్థితిని చెప్పేటటువంటి విద్య ఒకానొకప్పుడు మన సమాజంలో ఉండింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నదేమో, ఉండి ఉంటుంది తప్పకుండా, ఎక్కడో ఏ మూలన ఉన్నదో. అలాంటి శాస్త్రాలన్నీ వెలికి వస్తే బాగుంటుంది. సరే, ఆ లౌకికమైనటువంటిది పక్కన పెడితే మనకి అంజనము అన్నటువంటి దానికి ప్రతీకార్థంలో వేదం అనే అర్థం చెప్పుకోవాలి. మామూలుగా మనం నూరుకుని తయారు చేసుకున్నటువంటి కాటుక, ఆ అంజనం వారి వారి ఉపాసనా శక్తిని బట్టి కనపడని ఏ వస్తువునో చూపిస్తే వేదమంతా మనకేం చేస్తుంది? కనపడనటువంటి ఆ స్వామిని పట్టి ఇస్తుందిక,
చూపిస్తుంది కదా, అందుకని అంజనం. ముందు అన్నారుగా 3 వేదాలని అధికరించిన వాడు కాకపోతే ఇలా మాట్లాడలేడు అన్నారు కదా, అందుకని ఆంజనేయుడు. ఇక ఈయన అసలు పేరేంటి అని అంటే సుందరహ అన్నారు. అంటే ఆయన మహాసౌందర్యవంతుడట. కోతి ముఖం వాడు సౌందర్యం ఏంటి నాకు అర్థం కాదు. కోతికి అందం ఏంటి? పోనీ మీకైనా నాకైనా అందం ఏంటి? అందము ఆనందములో ఉన్నది అందం, మిగతా లేదు. శరీరంలో లేదు, రూపంలో లేదు, వేషభాషలలో ఉండదు. తాను అనుభవించి మరొకరికి పంచిపెట్టేటటువంటి ఆనందంలో మాత్రమే అందం, సౌందర్యం ఉంటుంది. సౌందర్యం కలిగిన వాడు సుందరుడు. పోనీ తిప్పుకుంటే సుందరస్య భావః. మరి ఏది సుందరం? విష్ణు సహస్రనామంలోకి వెళ్ళిపోదాం. ఉద్భవః సుందరో, ఉద్భవ సుందర సుందో విష్ణు సహస్రనామం చెప్పింది. సుందహ అన్నటువంటి శబ్దం కూడాను దానికి ఆనందం అన్నదే అర్థం. తాను స్వయాన ఆనందంలో ఉంటూ ఆనందాన్ని పంచిపెట్టగలిగినటువంటి వాడు అందంగా ఉంటాడు, అంతే తప్ప మిగిలిన దాంట్లో ఉండదు. మరి ఆంజనేయుణ్ణి సుందరుడు అన్నారు. ఎందుకన్నారు అంటే ఆయన సకల వేదాలని అధికరించినటువంటి వాడు. వేదం మనకేమిస్తుంది అంటే ఆయన్ని చూపిస్తుంది, పట్టి ఇస్తుంది. చరాచర జగత్తంతా కూడా ఏ ఛందస్సుల ఆధారంగా నిర్మింపబడిందో ఆ ఛందస్సులని మనకి చెప్తుంది. ఛందస్సు అంటే ఒక కొలత. వేదం 8 ఛందస్సుల్లో ఉంటుంది అంటారు కదా. సృష్టి నిర్మాణం 8 రకాలుగా జరిగింది అని చెప్పి అంటారు. 8 ఛందస్సులు చెప్తారు. గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్ ఇలాగా. అదిగో అవన్నీ తెలిసినటువంటి వాడు, సృష్టి రహస్యాలని తెలిసినటువంటి వాడు సుందరుడైనటువంటి ఆంజనేయుడు, హనుమంతుడు. ఇక ఇంకొక మాట కూడా చూద్దాం. హ ను మ అకారం ఉంది హాలో, నులో ఉకారం ఉంది. ఆ ఉ మ 3 కలిస్తే ఏమైంది? ఓంకారం అవుతుంది. ఓంకారం అంటే ప్రణవం. తస్య వాచక ప్రణవః అన్నారు కదా. వాణ్ణి మనం పిలవాలి అని అంటే, స్వామిని మనం కేకేసి పిలవాలి అని అంటే ఓంకారమే. అలానే దేవుడిగా ఉన్నటువంటి ఆయన మనల్ని కేక వెయ్యాలి అన్న ఓంకారమే. మనం ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ఒక సౌండ్ ఏమిటి అని అంటే ఓంకార ధ్వని. ఆ ఓంకారం విస్తరిస్తే వేదం అయ్యింది. ఆ ఓంకార నాదం నుంచే సకల చరాచర సృష్టి వచ్చింది. స్వామి సృష్టి ఆరంభంలో ఓంకారంతో మొత్తం కార్యక్రమాన్ని అంతా మొదలుపెట్టారు. మనము ఏ క్రతువు చేసినా కూడా ఓంకారమే, ఓంకారంతో మొదలు పెడతాం. ఆ ఓంకార స్వరూపుడైనటువంటి వాడు హనుమ అన్నమాట. అందుకని ఆయన సుందరుడైనాడు, హనుమ అయినాడు. ఇక ఇంకొంచెం పరామర్శించుకుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దారేంటి? మనం ఆయనతో కమ్యూనికేట్ చేయాలంటే దారేంటి? అగ్నిం రుణీమహే, అగ్నిని వరిస్తాను నేను. అగ్నిముఖంగానే కదా మనం హవిస్సులన్నీ అర్పిస్తాం. ఆంజనేయ స్వామి మాట్లాడితే ఏంటంటే ఆ ఓంకారం ఉన్నది చూశారు, అది విస్తరించి ఉపబృంహణం అవుతుంది. ఇంకా తైత్తిరీయం ఏం చెప్పిందంటే, మనం మాట్లాడేటప్పుడు శబ్దం వస్తుంది కదా, ఈ దవడ పై దవడ క్రింది దవడ ఆడతాయి కదా. అధరాహను పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధానం
జిహ్వాసంధి తైత్తిరీయం. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడేటప్పుడు మనం ఒక యజ్ఞం చేస్తున్నాం. ఏమిట్రా యజ్ఞం అని అంటే, ఈ రెండు దవడల సహాయంతో మనం ఎలా అయితే అరణిని చిలికి అగ్నిని ఉద్భవింపజేస్తామో, అలాగే ఇక్కడ వాక్కు అనేటటువంటి అగ్నిని మనం ఉద్భవింపచేస్తున్నాం. అది బాగా చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన హనుమ. అగ్ని మనకేం సహాయం చేస్తుంది అంటే, మనల్ని స్వామి సన్నిధికి తీసుకెళ్తుంది. అలానే స్వామికి మనం ఏదైనా సమర్పింపజేయటానికి సహాయం చేస్తుంది. మనల్ని మనం సమర్పించుకోవటానికి సహాయం చేస్తుంది. అర్థాత్ ఆంజనేయ స్వామి తేజోరూపుడు, అపరిమితమైన తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్పటానికి మహర్షి ఆయన్ని పరిచయం చేస్తున్నటువంటి మొట్టమొదటి శ్లోకంలోనే హనుమాన్ నామ వానరః అన్నారు. ఇదిగో ఇంత అర్థం లోపల ఉంటుందన్నమాట. ఇవన్నీ పరామర్శించుకుంటూ పోవాలి అని అంటే మనకి సమయం ఎక్కువ పడుతుంది. ఇదిగో ఇంత ఉన్నది అని చెప్పడం కోసం ఈ ఒక్క శ్లోకాన్ని నేను ప్రస్తావన చేశాను. ఇక తరువాత ఆంజనేయ స్వామి వీళ్ళని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు. సుగ్రీవుడితో పరిచయం అయ్యింది. కష్ట సుఖాలు కలబోసుకున్నారు. ఆయన కష్టం ఆయన చెప్పాడు, ఈయన కష్టం ఈయన చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆ ఘట్టమంతా నేను వివరంగా మాట్లాడట్లేదు. రామచంద్రుడు ఇంకెక్కడా ఎవరితో కూడాను అగ్నిసాక్షిగా స్నేహం చేయలేదు. ఒక్క సుగ్రీవుడితో మాత్రమే చేశాడు. అంటే మన ఇద్దరం ఇవాల్టి నుంచి ఫ్రెండ్స్ అని బాండ్ రాసి పెట్టుకున్నట్టుగా చేశారు. అక్కడ అగ్నిసాక్షి ఎందుకు అవసరం అయ్యింది అంటే, సుగ్రీవుడు స్వభావతః చపల చిత్తుడు ఒకటి, రెండవది ఆయన మంచి పొలిటీషియన్. సుగ్రీవుడు మంచి రాజకీయవేత్తతోటి మనకు ఏదైనా స్నేహం ఉన్నప్పుడు ఏంటంటే అది రెండంచుల కత్తి. చాలామందికి అనుభవం అయి ఉంటుంది కూడాను. బహుశా అందుకని రామచంద్రుడు అగ్నిసాక్షిగానే స్నేహం చేశాడు. అక్కడ ప్రణామాలు చేసుకున్నారు వాళ్ళిద్దరూ. సుగ్రీవుడేమో సీతమ్మని వెతికి పెడతానని ప్రమాణం చేశాడు. రామచంద్రుడేమో వాలిని వధిస్తానని, కిష్కింధకు పట్టాభిషేకం చేస్తానని ప్రమాణం చేశారు. ప్రణామం కాదు, ప్రమాణం చేశారు. ఇంత జరిగింది అక్కడ. అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే, లోకంలో మహానుభావులు అందరూ కూడా మన మధ్యనే ఉంటారు, మనలాగే ఉంటారు. రామచంద్రుడు ఉన్నాడు కదా అక్కడ, కోదండం ధరించి శంఖుచక్రాలతో ఉన్నాడు కదా. ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు. ఎలా ఉంటాడు అని అంటే, మీలాగే నాలాగే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో అదే చేస్తుంటాడు. వాళ్ళు మనలాగే ఉంటూ మనలాగే ప్రవర్తిస్తూ మన మధ్యనే ఉంటారు. ఒక పెద్ద అయస్కాంతం ఎలా అయితే తన చుట్టూ కాసిన ఇనప ముక్కలు ఉంటే వాటిని ఎలా ప్రభావితం చెయ్యగలదో, అలాగే వాళ్ళు మనందరినీ ప్రభావితం చేస్తూ ఉంటారు. మనం వారితో మెలిగినటువంటి సమయాన్ని బట్టి, మన పాత్రతని బట్టి, మన సంస్కారాన్ని బట్టి ఎంతో కొంత వారి నుంచి మనకి సుగంధం అబ్బుతూ ఉంటుంది. అదిగో సమాజంలో మన మధ్యనే తిరుగుతూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తులని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. సరే, సుగ్రీవుడితోటి ఇలాగా స్నేహం చేసిన తర్వాత ఇక ఈ మధ్యలో మన కుటుంబంలో సౌశీల్యత ఎలా ఉండాలి అన్నటువంటి ఒక దృష్టాంతం వాల్మీకి మహర్షి మనకి ఇచ్చారు. ఈ స్నేహానికి ముందు సీతమ్మని మేము చూసాము అన్నారు కదా. రుజువు కావాలని రామచంద్రుడు అడక్క ముందే వాళ్ళు కథ అంతా చెప్పుకుంటూ, ఆవిడ నగల మూట ఇక్కడ విసిరేసింది, ఆ మూట మేము భద్రంగా దాచిపెట్టాము, అవి తీసుకొస్తాం అన్నారు. రాముడికి ఇక దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆయన కళ్ళెమ్మట నీళ్ళలా కారుస్తూ, కళ్ళనీళ్ళు వచ్చినప్పుడు మనకు అవతలు ఉన్నది కనపడదు కదా.
ఏ ఆభరణాన్ని గుర్తుపట్టలేక లక్ష్మణ నువ్వు చూడయ్యా అన్నాడు. మీరందరూ మనమందరం బాగా విన్నటువంటి ఒక వాల్మీకి సుభాషితం, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేష్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు లక్ష్మణస్వామి. ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబాలు ప్రత్యేకించి ఇప్పుడు చెదిరిపోయాయి అనుకోండి, చెదిరిపోయిన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని ఎలా ఆరాధించాలి అన్నదానికి లక్ష్మణస్వామి ఆదర్శంగా చెప్తున్నటువంటి మాట, ఆచరించి చూపినటువంటి మాట. అన్నయ్య, నాకు వీటిల్లో అమ్మ ధరించేటటువంటి బాహుపురులు తెలియట్లేదు, కేయూరాలు తెలియటం లేదు, నాకు తెలియదు. ఆమె చెవులకు ధరించేటటువంటి కుండలాలు తెలియటం లేదు. ఇన్ని ఆభరణాలలో ఒక్కటి మాత్రం నేను గుర్తుపట్టగలనన్నా, నూపురేష్వభిజానామి. ఆవిడ నూపురాలు ధరిస్తుంది కదా, పాదాలకి ధరిస్తుంది కదా, అవి మాత్రమే తెలుసు నాకు, ఇవి సీతమ్మవే. అది మాత్రం ఎలా తెలిసింది? నిత్యం పాదాభివందనాత్. రోజు అమ్మకి పాదాలకి నమస్కరించి సేవించుకుంటాను కదా, అలా నమస్కరించేటప్పుడు ఆవిడ పాదాలు కంటపడతాయి, అప్పుడు ఆ నూపురాలు కూడా నాకు దర్శనమిస్తాయి, అవి మాత్రమే నేను గుర్తించగలను, మరి ఇంకేమీ తెలీదు అన్నాడు. అంటే లక్ష్మణస్వామి వాళ్ళందరూ మరి ఒకే ఇంట్లో ఉంటున్నట్టు కదా, అంతఃపురం పెద్దదే అనుకోండి, ఎవరి గదులు వాళ్లకు ఉన్నాయనుకోండి, అందరూ కలుస్తున్నారు కదా. మరి రోజు సీతమ్మ వారిని చూడడా, దర్శించడా? లక్ష్మణస్వామికి అమితమైనటువంటి కోపం అట. ఎందుకంటే ఆదిశేషుడి అంశ కదా, ఎప్పుడు బుసబుస కొడుతూ ఉంటాడు, మాట కూడా అలానే వస్తుంది, చాలా పదునుగా ఉంటుంది. ఆయనలోని సౌశీల్యం, ఆయనలోని ధర్మ తత్పరతని ప్రదర్శించేటటువంటి ఒక చిన్న శ్లోకం ఇది. స్త్రీని, మనకు ఎదురుపడినటువంటి స్త్రీని మనం సాక్షాత్తు అమ్మవారిగానే చూడాలి తప్ప మరో రకంగా చూడటానికి వీల్లేదు, ధర్మం అంగీకరించలేదు. అందుకనే ఆయన నాకు కేయూరాలు తెలియదు, కుండలాలు తెలియదు, మిగతా ఆభరణాలు తెలియదు. అమ్మ దొరికింది ఎక్కడా? పాదం పట్టుకుంటే దొరికింది. విచారణ చేసుకుంటూ పోతే అమ్మ దొరికితే అయ్యవారు దొరికినట్టే. మొత్తం వీళ్ళ ఆభరణాలన్నీ అక్కడ పెడితే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని కదా తోసేసుకుంటూ వెళ్ళాడు. నా ఇతి, నా ఇతి, నేతి నేతి అని ఆలోచించుకుంటూ పోతే తప్ప ఇదం ఏదో అది తెలియదు. అప్పుడు అమ్మ తెలుస్తుంది, అమ్మ ఆయన్ని పట్టిస్తుంది, అమ్మ పురుషకారం చేస్తుంది అంటారు, మనల్ని రికమెండ్ చేస్తుందట స్వామికి. అంచేత అమ్మవారి పాదాలకి నమస్కరించాలి. ఎదురైనటువంటి ఏ స్త్రీ అయినా అమ్మవారు అన్న భావంతో మనం వ్యవహరించాలి తప్ప మరొక రకంగా కాదు అన్నది రామాయణం ఇస్తున్న ఉపదేశం. దీనికి లక్ష్మణస్వామి సౌశీల్యాన్ని చెప్పటానికి, ఇదంతా అయిపోయిన తర్వాత, శ్రీరామాయణం అంతా శుభప్రదంగా ముగిసిన తర్వాత రాముడు రాజ్యపాలన చేశాడు కదా. ఏం కొంచెం సమయమా? 11,000 సంవత్సరాల పాటు, 11,000 సంవత్సరాల పాటు లక్ష్మణస్వామి సీతమ్మ వారి మొహం చూడలేదు. మీరు గమనించుకున్నట్లయితే ఉత్తరాఖండలో అమ్మవారిని వనవాసానికి లక్ష్మణస్వామే కదా విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ, ఒకసారి నా మొహం చూడు అని అడిగింది అమ్మవారు అడిగారు. నా మొహం చూసి మాట్లాడు అన్నది సీతమ్మ. లక్ష్మణస్వామి ఏమంటాడంటే, దృష్టపూర్వం నతే రూపం పాదౌ దృష్టౌ తవానఘే.
పాపరహితురాలైనటువంటి అమ్మ, నేను ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదు, కథమత్ర హి పశ్యామి, ఎప్పుడు మాత్రం నేను నిన్ను ఎలా చూడగలను అని చెప్పి ఆవిడ్ని అలానే వదిలేసి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి. భయంతో, బాధతోటి, భక్తితోటి. లక్ష్మణస్వామిలో ఉన్నటువంటి ఈ సౌశీల్యత, ఈ ధర్మ తత్పరతకి పరాకాష్ఠగా ఉత్తరాఖండలో ఆ శ్లోకం మనకి దర్శనమిస్తుంది. సరే, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రతిజ్ఞలు జరిగాయి. తర్వాత వాలివధ అయ్యింది. వాలివధలో ఇక్కడ స్వామిని, ఆయన ధర్మ విగ్రహుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా. రాముడి ప్రవర్తనలో మనం వేలెత్తి చూపడానికి ఏం కనపడదు, ఏదో అనిపిస్తుంది అంతే తప్ప ఇతరత్ర ఆయన మూర్తీభవించినటువంటి ధర్మమని వాల్మీకి శ్రీరామాయణం వాచ్యంగాను, వ్యంగ్యంగాను, ఓవర్ట్గాను, ఎక్స్ప్రెసివ్గాను, ఇన్ఎక్స్ప్రెసివ్గాను చెప్పుకుంటూ వచ్చింది. వాలివధ సందర్భంలో వాలి ఆక్షేపణ చేశాడు, నేను నీ రాజ్యంలో లేను, నీ రాజ్యంలో ఉన్నాను కాబట్టి నువ్వు దండించావన్న అర్థం ఉంది. నేను నీకేం అపకారం చేశాను? నువ్వు అడిగింది చిన్న పని, సుగ్రీవుణ్ణి, సీతమ్మ వారిని ఎక్కడుందో చూసి పెట్టమన్నావు. నాకొక్క మాట చెప్పుంటే సీతాదేవిని తీసుకొచ్చి నీ ముందు ఉంచేవాడిని, ఆ రావణాసురుణ్ణి కట్టి తెచ్చి నీ పాదాల దగ్గర పడేసేవాడిని అన్నాడు వాలి. ఎవరి సహాయం తీసుకోవాలి, ఎవరి సహాయం తీసుకోకూడదు, కిష్కింధలో మనకొక సూచన. రామచంద్రుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నువ్వు అధర్మపరుడివి, ఈరోజు నేను నీ సహాయం యాచిస్తే రేపొద్దున నువ్వు చేసేటటువంటి ప్రతి అధర్మ కార్యానికి నేను తలకాయ ఊపాల్సిందే కదా. ఈరోజు నేను ఒప్పుకున్నాను, నీ సహాయం అర్థించాను, నువ్వు చేసిన కాని పనిని, చేసే ప్రతి అపభ్రంశపు పనిని కూడా నేను సమర్థించాలే కదా మిత్రధర్మంలో. అందుకని నేను నీ సహాయం అడిగేటటువంటి ప్రశ్నే లేదు, అవకాశమే లేదు. సుగ్రీవుడు ధర్మతత్పరుడు నీకన్నాను, అందుకని నేను సుగ్రీవుడితో స్నేహం చేశాను, నీతో నాకు పని లేదు. మరి నేను నీ రాజ్యంలో లేనన్నావు. ఇక్ష్వాకు వంశీయులంతా చక్రవర్తులు, యావత్ భూమండలాన్ని, 4 సముద్రాలు ఆవరించి ఉన్నటువంటి భూమండలానికంతా ఇక్ష్వాకు వంశీయులు చక్రవర్తులు. నువ్వు పాలిస్తూ ఉన్నటువంటి ఈ కిష్కింధ కూడాను మా సామ్రాజ్యంలోనిదే. భరతుడు ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో అయోధ్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. నేను ఆయన తరఫున దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాను. నువ్వు దుష్టుడివి కాబట్టి నిన్ను సంహరించటంలో ఏం అన్యాయం ఏం లేదు, అధర్మం ఏం లేదు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అన్నది ఇక్కడ ప్రస్తావన. మరి వాళ్ళేమన్నాడనంటే, సరే ఒప్పుకుంటాను, నువ్వు నా ఎదుటికి వచ్చి కదా యుద్ధం చేయాలి, చెట్టు చోటు నుండి కొడతావు, ఓ నువ్వు చాలా పెద్ద ధర్మపరుడివి అని ఆక్షేపణ. రాముడిచ్చిన జవాబు, నువ్వు వానరుడివి, అంటే మృగజాతిలోని వాడివే తప్ప నరజాతిలోని వాడివి కాదు. నువ్వు ఏ నరజాతిలోనో దేవజాతుల్లోనో ఉంటే నేను నీ ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాను. మృగాన్ని వేటాడటం రాజుకి ధర్మం, నేను అలానే చేశాను, ఇందులో ధర్మ విప్రతిపత్తి లేదు అన్నటువంటిది రామచంద్రుడిచ్చిన జవాబు. ఇక తార కూడా ఇలాగే ఆక్షేపణలు చేసింది, ఆవిడికి సమాధానం చెప్పారు. ఆ తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. ఇక్కడ ఇంకొక మాటని నేను ప్రస్తావన చేయాలి, కథని సంక్షేపించాను కదా. భయార్తుడైనటువంటి వాడికి సందేహం ఎలా ఉంటుంది అని అంటే, ఉదాహరణ సుగ్రీవుడి ప్రవర్తనలో కనబడుతుంది. అప్పటికి రామచంద్రుడి గురించి విన్నాడు, ఆయన పరాక్రమం ఏమిటి అన్నది విన్నాడు. రాముడు దైవాంశలో ఉన్నటువంటి వాడు, సాక్షాత్ భగవంతుడు అన్న మాట విన్నాడు. కానీ స్నేహం చేసినప్పుడు ఏంటంటే, నిన్ను నువ్వు నిరూపించుకో అంటాడు. దానికి ముందేంటనంటే, వాలి దుందుభికాయాన్ని అలా విసిరేశాడు 1 యోజనం దూరానికి. అదిగో అక్కడ పడిపోయి ఉంది ఎండిపోయిన కళేబరం, దాన్ని 10 యోజనాల పాటు నువ్వు విసిరేస్తే అప్పుడు నీ బలాన్ని నమ్ముతాను అంటాడు. ఇదిగో వాలి ఇక్కడ సాల వృక్షాలు ఉన్నాయి, వాటిని ఇలా ఇలా ఊపేస్తే వాటి ఆకులు పండ్లు అన్నీ రాలిపడిపోయేవి,
నువ్వు ఒక్కదాన్నైనా పడగొడితే నువ్వు వాలిని సంహరించగలవు అని నమ్ముతాను అంటాడు. రాముడికి నిరూపించుకోవాల్సిన అవసరమే వచ్చింది? సుగ్రీవుడికి మాత్రమే కాదు ఆ నిరూపణ, యావద్ వానర జాతికి. అలానే సకల చరాచర జీవరాశికి కూడాను తాను ఇంతటి వాడిని అన్నది ప్రదర్శించటం కామోసు. ఏం చేశాడు అని అంటే దుందుభి కాయాన్ని ఇలాగా కొట్టేశాడు. ఎంత పోయింది? 200 యోజనాల దూరం పోయింది అది. అలానే ఒక్క సాల వృక్షాన్ని పడగొడితే చాలనంటే తన తూణీరంలోంచి రామబాణాన్ని తీసి అలా ఆకర్ణాంతం నారి లాగి సంధిస్తే అది చిత్ర విచిత్రమైన గతుల్లో 7 సాల వృక్షాలని చీల్చి వాటిని కూకటి వేళ్లతో పెకలించేసి తన వేగాన్ని ఆపుకోలేక అక్కడున్నటువంటి పర్వతాలని ఛిద్రం చేసి ఇంకా చాలక భూమిలోకి చొచ్చుకొని పోయి తిరిగి వచ్చి రామ తూణీరంలోకి చేరి స్థిరపడింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు కథలోకి వెళ్ళిపోదాం. పట్టాభిషేకం అయిన తరువాత సుగ్రీవుడిక తన సామ్రాజ్య భోగాలను అనుభవించడం మొదలుపెట్టాడు. కామోపభోగాలను అనుభవించడం మొదలుపెట్టాడు. దుఃఖార్తుడైనటువంటి వాడికి ఆపదలోంచి గడిచిన తర్వాత ప్రమత్తత వస్తుందిట, మర్చిపోతాడు. తాను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడన్నది మర్చిపోతాడు. సుగ్రీవుడు అలాగే కామోపభోగాల్లో మునిగిపోయాడు. సురాపానం చెయ్యటం, అంతఃపుర స్త్రీలతోటి సమయం గడపటం, తారారుమలు ఇద్దరూ ఉన్నారుగా. అక్కడ వానర జాతి ధర్మం ఒకటి చెప్తారు, అన్న భార్యని స్వీకరించటం అన్న దగ్గర అది అలా ఉండనివ్వండి. ఎంతకీ రాడే, ఒప్పందం ఉన్నది కదా. ఎంతకీ సీతాన్వేషణం అన్నటువంటి పనిలోకి దిగడే. మళ్ళీ రాముడికి దుఃఖం, ఓర్పు, ఇంకా మొదలు పెడతాడు అని. ఏది కనపడినా ఏడుపు వస్తుంది. అక్కడ లక్ష్మణస్వామి ఆయన్ని ఆశ్వాసిస్తూ ఉంటాడు. లక్ష్మణుడు బుసబుసం అంటుంటాడు అన్నాను కదా. ఆయన ఇది 4 నెలలు అనుకోండి చాతుర్మాస్యం అంతాను. అన్నా వెళ్ళమంటావా? అన్నా వెళ్ళమంటావా? ఎక్కడికి? వీళ్ళు ఒక గుహలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? కిష్కింధ నగరానికి వెళ్ళాలి. సుగ్రీవుడు అంతఃపురాన్ని తట్టాలి, ఆయనకి గుర్తు చేయాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత కార్తీకం వచ్చిన తరువాత వెళ్ళమంటావా అని అడక్క ముందే లక్ష్మణ వెళ్ళిరా అన్నాడు ఈయన. ఎక్కడికి అని చెప్పలేదు, ఆయనకు అర్థమయ్యింది. ఇక ఆయన తనకి సహజమైనటువంటి స్వభావంతో నా అన్నకి చేసిన వాగ్దానాన్ని భంగం చేస్తాడా ఈ సుగ్రీవుడు, ఏంటో తేల్చుకుందాం, అంతు తేల్చుకుందాం అని చెప్పి ఆయన తన ధనుస్సును తీసుకుని హుంకారం చేసుకుంటూ బుసబుస అంటూ గబగబా అడుగులేస్తూ సర్పగతిలోనే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆ వింటి కొనతోటి తలుపు తట్టేట, పిస్టల్ రెడీగా పెట్టుకుని తలుపు తట్టినట్టు అన్నమాట. అక్కడ లోపల ఉన్నటువంటి వానరులు కొంతమంది, ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంటుందిగా, గ్రహించేశారు లక్ష్మణస్వామి బయలుదేరాడు, మన స్వామి ఏమో ఇంకా తలుచుకోలేదు, ఆయన పనిలో ఆయన ఉన్నాడు, ఏం కొంప మునుగుతుందో అనుకున్నారు. సరే, ఈలోపు దీనికి ముందు ఘట్టంలో ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి ఉపదేశం చేశాడు. నువ్వు మర్చిపోతున్నావురా, జాగ్రత్త. అక్కడ ఉన్నటువంటిది రామచంద్రుడు, ఆయనకి తోడుగా వచ్చింది లక్ష్మణుడు, కొంచెం జాగ్రత్త అని. అప్పుడు వానరులను అలా అలా పంపించేసి మళ్ళీ మునిగిపోతాడు అన్నమాట. ఇప్పుడు వచ్చాడు లక్ష్మణస్వామి. రాముడు చెప్పి పంపిన మాట ఏంటంటే, అదిగో వాలి వెళ్ళిపోయాడు కదా ఈ దారిన పడి, ఆ దారి ఇంకా ఖాళీగానే ఉంది. ఒక బాణం ఏదో చేసింది కదా, సప్తసాల భేదనం, అది నా తూణీరంలోనే ఉంది. ఈ 2 మొక్కలు చెప్పేసిరా అన్నాడు. అర్థం ఏంటి? వాగ్దాన భంగం జరుగుతోంది, జరిగింది, నువ్వు చేయాల్సిన పని చేయలేదు అని అంటే నువ్వు అధర్మంలో పడిపోతున్నావు. నీ అన్నకి ఏ గతి అయితే పట్టిందో, ఆయన ఏ దారిలో అయితే వెళ్ళిపోయాడో నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతావు, జాగ్రత్త అన్నాడు. దీనికి రామబాణంతో కూడా పని లేదు, లక్ష్మణస్వామి చాలన్నమాట.
సుగ్రీవుడు పక్కా పొలిటీషియన్ అని ఎందుకన్నానంటే, మాట్లాడడానికి ఎవరు రావాలి? సుగ్రీవుడు రావాలి. ఆయన రాలా, తారని పంపించాడు. తార ఎలా వచ్చింది ఇలా లక్ష్మణస్వామి ముందుకనంటే, నిండా తాగేసి ఉంది. వస్త్రమన్నా సరిగ్గా ఉందా? లేదు. జుట్టు దూకుందా? లేదు, చెదిరిపోయి ఉంది. ఆవిడ ఏ స్థితిలో ఎలా వచ్చింది అన్నది మనం ఒక్కసారి భావించుకోవచ్చు. లక్ష్మణస్వామి వంచిన తల ఎత్తలేదు. ఏం మాట్లాడతాడు? అందుకనే సుగ్రీవుణ్ణి పొలిటీషియన్ అన్నాను నేను. సరే, అయిన తర్వాత ఏదో చెప్పలేక ఆవిడ కదా ఎదురొచ్చింది, చెప్పాల్సిన 2 ముక్కలు చెప్పాడు. ఇక్కడ తార సుగ్రీవుణ్ణి సమర్థించుకొస్తుంది. ఏమని సమర్థన అని అంటే, మా సుగ్రీవుడు ఏమీ మర్చిపోలేదు. 4 దిక్కులకి వానరులను పంపించారు. ఇప్పుడు వస్తావేంటి ముందుకి? ఇప్పుడిప్పుడే కదా వాన తగ్గుతోంది, ఇప్పుడిప్పుడే కదా వెన్నెలు వస్తోంది, ఇప్పుడిప్పుడే కదా రహదారులన్నీ శుభ్రపడుతూ ఉన్నాయి, ఇప్పుడు కదా మనం పోవాలి, నీకు ఇంతలోకి అంత తొందర ఎందుకు అని లాజిక్ మాట్లాడుతుంది. అంతేనా? సుగ్రీవుడు కామోపభోగాల్లో మునిగిపోయాడని అంటున్నావు, బాగానే ఉంది. ఇప్పటిదాకా ఏది దూరమైందో దాన్ని పొందడంలో ఆయన ఏదో కొంచెం మర్చిపోయాడు. నువ్వు దాన్ని అధిక్షేపించడానికి లేదు లక్ష్మణ. ఆ మాటకొస్తే మీ గురువు విశ్వామిత్రుడు ఏం చేశాడు? ఆయన ఎన్ని వేల సంవత్సరాలు విహరించాడు? లక్ష్మణస్వామి దగ్గర ఆన్సర్ లేదన్నమాట. అయినా సరే అక్కడ కొంచెం సమాధానపడి, అంతలోపు హనుమంతుడు వచ్చాడు, ఆయన సమాధానపరిచాడు. లక్ష్మణస్వామి వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఇప్పటికి సుగ్రీవుడికి మెలకు వచ్చింది. సరే, ఆ తరువాత ఈ వానరులంతా కూడాను ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. మేము అమ్మవారిని చూడలేకపోయామని చెప్పారు. సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు లోపల దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం రాలేదు. వాళ్ళు అలా వెతుక్కుంటూ దారిలో ఒక బిలంలో చిక్కుకుపోయారు. అక్కడ తిరిగి రాలేకపోయారు. టైం చూసుకుంటే సుగ్రీవుడు పెట్టినటువంటి గడువు అయిపోయింది. వెళ్ళినా సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్ళకపోతే ఈ బిలంలోంచి మనం బయటపడే దారి కనపడడం లేదు, అలా అయినా చనిపోదాం. అక్కడికి వెళ్ళి వాడితో తన్నులు తిని చనిపోయే బదులు అమ్మవారిని అన్వేషించుకుంటూ అసువులు బాసాము అన్న కీర్తి అయినా మనకు వస్తుంది కదా. ఇది అంగదుడి మాట. దక్షిణ దిక్కుకు వెళ్ళిన దాంట్లో అంగదుడు లీడరు. అందుకని మనం ప్రాయోపవేశం చేద్దాం అంటాడు. అక్కడ హనుమద్ వైభవం మనకి ప్రకాశిస్తుంది. అంగదుణ్ణి ఉత్తేజపరచటంలోనూ కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటంలోనూ. వాళ్ళు అలా కాసేపు సహృదయతతో ప్రార్థన చేస్తే స్వయం ప్రభ దర్శనమిస్తుంది. కథలు మళ్ళీ చెప్పుకున్నారు ఇద్దరు. స్వయం ప్రభ బిలం దాటించింది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళారు. దారి తెలియట్లేదు, శక్తి క్షీణించింది, ఎక్కడుందో తెలియదుగా. మళ్ళీ ఇదే లాజిక్. అంగదుడు నిరుత్సాహపడిపోయాడు. రాజు ఏం చెప్తే అదేగా పాటించేది. అందుకని ఆయన ప్రాయోపవేశం చేస్తాము అని అనగానే వానరులందరూ కూడాను మేము కూడా ప్రాయోపవేశం చేస్తాం రెడీగా దర్భలు పరిచేశారు. అదే నేను ఇందాక చెప్పింది, పాము గరిచింది అని అంటే నువ్వు ఇప్పుడే పోతావు రా అన్నట్టు అన్నమాట. ఇక వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ కోలాహల ధ్వనులకి కొంచెం పైన ఉన్నటువంటి సంపాతికి డిస్టర్బెన్స్ అయింది, ఆయనకి భంగమైంది. ఆయన ధ్యానం భంగమైందో లేకపోతే ఆయన ప్రశాంతత చెదిరిపోయిందో. వీళ్ళు కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు. ఒకడేమో దక్షిణాగ్రంగా పరవమంటాడు, ఒకడేమో ఉత్తరాగ్రంగా పరవమంటాడు. ఇలాగా ఉంది దర్భలని. దక్షిణాగ్రంగా పరుస్తాం. ఈ కోలాహలానికి సంపాత ఏమనుకున్నాడంటే, నాకు ఇంతకాలానికి మంచి ఆహారం దొరికింది, అందుకని నేను వీళ్ళందరినీ భక్షించేస్తే నాకు చాలా కాలం కావలసినటువంటి జవసత్వాలు ఉంటాయి, కొంతకాలం గడుపుతాను, ఆ మహర్షి శాపం తీరే వరకు నేను ఉండొచ్చు అనుకుని వీళ్ళ దగ్గరికి అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. మీరందరూ నాకు ఆహారం అన్నాడు.
సరే వీళ్ళు భయపడిపోయి మళ్ళీ సంపాతితోటి ముచ్చట కలిగించారు. అది యాదృచ్ఛికంగా కలిగింది. ఆపద కలిగినప్పుడు సహిష్ణుత ఉంటే, ఓర్పు వహిస్తే స్వామి మార్గదర్శనం చేస్తాడు, సహాయం పంపిస్తాడు అన్నదానికి ఒక నిదర్శనం అన్నమాట. వీళ్ళు మాట్లాడుకుంటూ సీతాన్వేషణలో మనం వ్యర్థంగా ప్రాణాలు కోల్పోతున్నాం. ఆ జటాయువు ఉన్నాడు కదా, రావణాసురుడితో యుద్ధం చేసన్నా చనిపోయాడు, ఆయన జన్మ సార్థకమయ్యింది, మన జన్మ వృధా అయిపోయింది అనుకుంటూ రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే జటాయువు మాట వినపడిందో అప్పుడు సంపాతి మీరెవరు ఏమిటి అని చెప్పి అడిగారు. మొత్తం మళ్ళీ ఒక రీక్యాప్ వేశారు కథ అంతాను. జటాయువు తన వృత్తాంతం తాను చెప్పుకున్నాడు. వీళ్ళు గరుత్మంతుడి జాతిలోని వాళ్ళు, సుపర్ణులు, అంటే పక్షుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. కోళ్ళ లాంటివి నేల మీద ఇలా ఎగరలేక ఎగురుతూ ఆహారాన్ని వెతుక్కునేవి, పై స్థాయిలో చలించేవి, ఆ పై స్థాయిలో చలించే విహంగాలు, ఇంకా పైన సుపర్ణ జాతి పక్షులట. మేము ఆ జాతి వాళ్ళం, తమ్ముడు నేను పోటీ పెట్టుకున్నాం, సూర్యమండలాన్ని తాకుదామని, రెక్కలు కాలిపోతున్నాయి, వాడెక్కడే బాధపడతాడో అని నేను నా రెక్కలతో కప్పాను, నా రెక్కలు కాలిపోయాయి, వాడు సేఫ్, నేను ఇదిగో ఇక్కడ పడ్డాను అన్నాడు. ఆ పడటంలో కూడాను మహర్షి శాపం ఒకటి ఉన్నది, ఆ శాపము వరంగా పరిణమించింది కూడాను ఉంది. ఈ మహర్షి, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు ఈ క్షణంలో, మళ్ళీ చెప్తాను. నా ఆశ్రమాన్ని అంతా డిస్టర్బ్ చేస్తావా, నువ్వు ఇక్కడే పడి కుళ్ళి కుసించిపో అన్నట్టుగా మాట్లాడతాడు శాపం. ఈయన వృత్తాంతం చెప్పుకున్న తర్వాత ఇచ్చిన వరం ఏంటంటే, సీతమ్మను వెతుక్కుంటూ వానరులు వస్తారు, వాళ్ళు ఎప్పుడైతే నీకు కనపడతారో వాళ్ళ కథ నీకు చెప్తారు, అప్పుడు నీ రెక్కలు మొలుస్తూ వస్తాయి, నీ కోల్పోయినటువంటి జవసత్వాలన్నీ వస్తాయి అని చెప్పి ఆయన అభయప్రదానం చేశాడు. అదిగో దానికోసం వెయిటింగ్ అన్నమాట. రామాయణంలో చాలా సందర్భాల్లో వెయిటింగ్ ఉంటుంది, ఇది ఒక పెద్ద వెయిటింగ్, ఇది సంపాతి చేస్తూ ఉన్నటువంటి వెయిటింగ్. ఇక వీళ్ళు అడిగారు అప్పుడు, మరి నువ్వు గద్దవి కదా, గద్దకి చూపు బాగా ఎక్కువ, దాని కంటి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల పక్షులు చాలా దూరం చూడగలుగుతాయి, చాలా ఎత్తు నుంచి కూడా భూమి మీద ఉన్నటువంటి ఆహారాన్ని గుర్తింపగలుగుతాయి. దాని కంటి నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత అది. తదాపి గద్దలు కానీ రాబందుల లాంటి జీవులు చాలా ఎత్తు నుంచి చాలా దూరం చూడగలుగుతాయి, చాలా సూక్ష్మమైన చాలా చిన్న వాటిని కూడాను పట్టుకోగలుగుతాయి. అప్పుడు సంపాతి చెప్పాడు ఏమని, అదిగో అక్కడ దక్షిణ తీరంలో నాకు లంక కనిపిస్తోంది, ఆ లంకలో సీతమ్మ కూడా కనిపిస్తోంది, నేను చూడగలుగుతున్నాను, మీరు ఈ సముద్రం దాటి లంకకి వెళ్ళిపోండి, అక్కడ మీకు సీతమ్మ దొరుకుతుంది అని హింట్ ఇచ్చాడు. తన దారిని తాను వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ నిర్వేదం అన్నమాట. ఎప్పుడు మనం నిర్వేదంలో పడిపోతుంటామో మనకి ధైర్యం చెప్పేటటువంటి వాడు, భుజం తట్టేటటువంటి వాడు, ఒక హితుడు స్నేహితుడు మనకు ఎదురవుతాడు. వినగలగాలి, స్వీకరించగలగాలి. ఇక్కడ పరిస్థితి ఏంటి, అదేమో 100 యోజనాల సముద్రం, ఒకడేమో నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు, దూకితే పడిపోతాడు అంతే. ఒకడు 20, ఒకడు 30 లెక్కలేసుకుంటూ ఉన్నారు. అంగదుడేమో నేను దాటగలను కానీ తిరిగి రాగలనో లేదో అన్నాడు. రాజుగా ఉన్నటువంటి వాడే, ఇప్పటికి యువరాజు కదా అంగదుడు, రాజుగా ఉన్నటువంటి వాడు తన సేన దగ్గర భయంతో కూడినటువంటి మాట మాట్లాడితే సైన్యం అంతా కూడా జావగారిపోతుంది, నీరు గారిపోతుంది, గెలిచే చోట ఓడిపోతారు. అందుకని రాజుగా ఉన్నటువంటి వాడు తానెంత భయంలో ఉన్నా గంభీరత ముసుగు వేసుకుని తన వెనక ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ముందు నిలబడాలి, అవకాశం దొరుకుతుంది, తలుపు తడుతుంది, శక్తినిస్తుంది. అయితే ఇక్కడ అంగదుడు మరి రాజు కాబట్టి నువ్వు వెళ్ళటం కూడదు అన్నాడు జాంబవంతుడు. ఈ జాంబవంతుడేంటి, నేను చాలాసార్లు భూప్రదక్షిణం చేశాను, నేను ఇప్పటి వాడిని కాదు,
త్రేతాయుగం నాటి వాడిని, మొదటి త్రేతాయుగం నాటి వాడిని, ఇప్పుడు కొంచెం వృద్ధుణ్ణైపోయాను కదా, నా జవసత్వాలు అన్నీ కూడాను తగ్గిపోయాయి, వెళ్ళగలను, కానీ నాకు కొంచెం డౌటే, నువ్వు మాత్రం పోవడానికి లేదు, ఎందుకంటే నువ్వు రాజప్రతినిధివి, సాక్షాత్తు యువరాజువి. మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు అంగదుడు. ఒకడు ఉన్నాడు, అక్కడ మూలన కూర్చొని ఉన్నాడు, వాణ్ణి నేను ప్రచోదనం చేస్తాను అన్నాడు. ఇక్కడ మనకి ప్రసిద్ధమైనటువంటి కథ, హనుమంతుడు తన శక్తిని మరిచిపోయాడని, చిన్నప్పుడంతా కోతి వేషాలు బాగా వేశాట, తపస్సు చేసుకునే అందరి పనులు కూడా చెడగొట్టాట. అందుకని వాళ్ళందరూ ఈయన భవిష్యత్తులో చాలా ఉపయోగపడాల్సినటువంటి వాడు, దేవకార్యం తీర్చాల్సినటువంటి వాడు, కాబట్టి శిక్షించటం కాదు, నీ శక్తి నువ్వు మర్చిపోతావు, ఎవరైనా నిన్ను పొగిడితే నీ శక్తి నీకు గుర్తు చేస్తే అప్పుడు నీ శక్తియుక్తులన్నీ నీకు ఉపయోగపడతాయి, బయటికి వస్తాయి. జాంబవంతుడు ప్రచోదనం చేస్తే ఆంజనేయ స్వామి మొదలుపెట్టాడు. ఇది సీతాన్వేషణ ప్రయత్నం, అక్కడ సుందరకాండ మొదలవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు మహేంద్రగిరి దగ్గర ఉన్నారు. ఇక ఆంజనేయ స్వామి పలికినటువంటి ఒక మాటతో ఈ ప్రసంగాన్ని ఆపుతాను, కామా పెడతాను. శ్రీరామాయణంలో ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట సంభ్రమం త్యజ ఏషాం అన్నాడు. వీళ్ళు రామలక్ష్మణులు ఋష్యముఖం దగ్గర తారట్లాడుతుంటే సుగ్రీవుడు భయపడ్డాడు కదా, వణికిపోతూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు చెప్పినటువంటి మాట, నీ భయ సంభ్రమాలని వదిలిపెట్టు అన్నది శ్రీరామాయణంలో ఆంజనేయ స్వామి మాట్లాడిన మొదటి మాట, మనకిచ్చిన ఉపదేశం. ఏ సందర్భంలో కూడాను భయం అవసరం లేదు అన్నటువంటిది ఆంజనేయుడు పలికినటువంటి ఒక మంచి మాట అన్నమాట, మనం తీసుకోవాల్సింది. ఇక ఆ తరువాత ఇక్కడి నుంచి సుందరకాండలో ప్రవేశిస్తాం. మహర్షి అక్కడక్కడ కొన్ని శ్లోకాలు తతః అన్న శబ్దంతో మొదలుపెట్టారు. సుందరకాండ అయితే తతో రావణనీతాయా సీతాయా అని మొదలవుతుంది. అలానే ఆంజనేయ స్వామి ప్రవేశం కూడాను తతశబ్దంతో మొదలయ్యింది. ఆ తతః అన్నది ఎక్కడ చెప్పినా అక్కడ వేదార్థాన్ని పట్టుకోవలసినటువంటి భాగం ఉన్నది అని ఒక హింట్ ఇస్తారట మహర్షి. కిష్కింధలో కూడా అలాంటి శబ్దంతో హనుమత్ స్వామిని ప్రవేశపెట్టారు వాల్మీకి మహర్షి. స్థూలంగా ఈ గంట సమయంలో నాకు అందినటువంటి కిష్కింధ కథ ఇది. ఏం చెప్తోంది అని అంటే సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకోమని చెప్తోంది, ధర్మనిష్టని అలవర్చుకోమని చెప్తోంది, ఎలా స్నేహం చెయ్యాలో ఎలా స్నేహం చెయ్యకూడదో చెప్తోంది, కుటుంబ విలువలని కుటుంబ బంధాలని నిలుపుకోమని చెప్తుంది, భయపడవద్దు అధైర్యపడవద్దు అని చెప్తుంది, కార్యశూరత్వాన్ని కార్యశీలతని కలిగి ఉండమని కిష్కింధ మనకి బోధిస్తుంది. కిష్కింధ చేసిన కోలాహలం అంతా ఇదే అన్నమాట. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. ఈ ప్రార్థనతో స్వస్తి. వాస్తవ.